డాక్టర్ గారు, నా వయసు 30 సంవత్సరాలు, బరువు 62 కేజీలు, 8 సంవత్సరాల నుంచి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. మెడిసిన్స్ వాడాను. డాక్టర్ గారు ప్రాబ్లం ఏమీ లేదు అంటున్నారు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు గైనకాలజిస్ట్ డాక్టర్ సరళ గారు సమాధానం అందిస్తారు. జనరల్ గా మ్యారీడ్ లేడీస్ లో గనక మనం వైట్ డిశ్చార్జ్ గనక తీసుకుంటే ఒక్కొక్కసారి అది నార్మల్ అవ్వచ్చు, లేదంటే అబ్నార్మల్ కూడా అవ్వచ్చు. 8 years నుంచి మీకు వైట్ డిశ్చార్జ్ అవుతూ ఇంకా మీరు ట్రీట్మెంట్కి ఇది రిలీఫ్ రావట్లేదంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నార్మల్ డిశ్చార్జ్ అంటే ఒక ఉమెన్లో అయ్యే ఫిజియలాజికల్ లికోరియా అంటాం అనమాట. అంటే నార్మల్గా అయ్యే డిశ్చార్జ్ అనేది కనుక మనం ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఏంటంటే ఒక ఉమెన్లో ఒక మంత్లో కనుక తీసుకుంటే అరౌండ్ ఓవ్యులేషన్, ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో, అలాగే పీరియడ్స్ వచ్చే ముందులో కొద్దో గొప్ప డిశ్చార్జ్ అనేది రావడం సర్వసాధారణం. దీన్ని మనం ఫిజియలాజికల్ లికోరియా అంటూ ఉంటాం. ఈ ఫిజియలాజికల్ లికోరియా అనేది వైట్ డిశ్చార్జ్ కనిపిస్తుంది కానీ దీనికి ఏమి స్మెల్ కానీ లేకపోతే ఇచ్చింగ్, దురద కానీ అనేది ఉండదు. ఎప్పుడైతే ఈ వైట్ డిశ్చార్జ్ స్మెల్ వస్తూ దురద వస్తూ ఉంటుందో దాన్ని మనం పెథలాజికల్ లికోరియా అంటే సంథింగ్ అబ్నార్మల్ అనేది మనం అనుకుంటాం. ఈ పెథలాజికల్ లికోరియాలో జనరల్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హిస్టరీ అనమాట. అంటే మీకు ఎప్పుడు ఈ డిశ్చార్జ్ వస్తుంది, పీరియడ్స్ ముందు వస్తుందా, పీరియడ్స్ తర్వాత వస్తుందా, దీని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, అంటే డే టైంలో ఎక్కువగా ఉంటుందా లేకపోతే నైట్ టైము ఇచ్చింగ్తో కూడుకొని ఎక్కువ డిశ్చార్జ్ ఉంటుందా అనేది ఒకటి మనం ఎస్టిమేట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ ఏంటంటే మనం ఎగ్జామినేషన్ అనమాట. అంటే డైరెక్ట్గా మనం లోపల భాగాన్ని అనేది చూడటం, ఎక్స్టర్నల్ జెనిటేలియా, సర్విక్స్, వెజైనా, దీని లోపల ఎక్కడి నుంచి డిశ్చార్జ్ వస్తుంది, ఎంత వస్తుంది, అలాగే దాని కలర్ ఎలా ఉంది అన్న దాన్ని బట్టి కూడా దాని ప్రాబ్లం ఏంటనేది మనం ఒక రకంగా ఎస్టిమేట్ చేయొచ్చు. వైట్గా ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అను, లేకపోతే ఎల్లోయిష్ గ్రీనిష్ ఉంటే కొద్దిగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అని, ఒక్కొక్కసారి మిక్స్డ్ ఇన్ఫెక్షన్, అన్ని కూడుకున్న ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. జనరల్గా ఇవి ట్రీట్మెంట్కి చాలా బాగా తగ్గుతుంటాయి అమ్మా. మీరు కరెక్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయించుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుంటూ, అలాగే ఒక్కొక్కసారి ప్యాప్స్మియర్ కూడా అవసరం పడుతుంటుంది అనమాట. ప్యాప్స్మియర్ అంటే ఆ వైట్ డిశ్చార్జ్ని మన టెస్టింగ్ పంపించుకొని, అలాగే ఎప్పుడైతే మనం గర్భసంచిని చూస్తామో అంటే గర్భసంచి ముఖద్వారాన్ని చూస్తామో సర్విక్స్ పైన కొద్ది రకాల పుండు అంటూ ఉంటాం, ఎరోజన్స్, సర్వైకల్ ఎరోజన్స్ ఆర్ సర్విక్స్లో ఇన్ఫెక్షన్స్, సర్విసైటిస్, ఇలా ఉన్నాయన్నీ కూడా ట్రీట్మెంట్కి బాగా రెస్పాండ్ అవుతాయి. ఒక్కోసారి సర్వైకల్ ఎరోజన్స్, సర్విసైటిస్ ఇలా ఉన్న కండిషన్స్లో ఐస్ థెరపీ, క్రయోథెరపీ అంటుంటాము, అలాంటివి కూడా ఇస్తున్నా, లేకపోతే ఇప్పుడు చాలా రకాల మందులు కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. అలాగే సర్జికల్, మినిమల్ సర్జికల్ ప్రొసీజర్స్ కూడా చాలా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కనుక మీ డాక్టర్ని వివరంగా తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుందమ్మా.